అర్ధరాత్రి 2 ఇండ్లలో దొంగలు బీభత్సం. ఒక 1,15,000 నగదు బంగారం, వెండి ఆభరణాలు చోరీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మంత్రి శ్రీధర్ బాబు నెరవేర్చాలి. ముస్లిం సోదరులకు తక్షణమే ఇండ్లు, మైనార్టీ భవన్ కట్టించాలి. రోడ్లపై ధర్నా నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు. కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. పుచ్చకాయ మీద బక్రీద్ చిత్రం అద్భుతంగా చిత్రించిన కళాకారుడు. హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలి. కళాకారుడు రామకోటి రామరాజు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో అర్ధరాత్రి 2 ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. గాడిచెర్ల సురేష్, గాడిచెర్ల దేవయ్యలు ఇండ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తాళాలు బద్దలు కొట్టి బీరువా తలుపులు తెరిచి గాడిచెర్ల నరేష్ ఇంట్లో 2 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు 30,000 నగదు అపహరించారు. గాడిచెర్ల దేవయ్య ఇంట్లో 1,85,000 నగదుతో పాటు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదులో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి, క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్, సిసి ఫుటేజ్లను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు బీరువాలా ఇప్పుడు లోపల తాళాలు లోపల పెట్టినావా? ఇలా బట్టల కింద పెట్టినా అక్కడ పెట్టినా ఇక్కడ ఇది మొత్తం మీరు ముట్టుకోలేదు అమ్మ? మీరు బాకీలు కడదామని చెప్పేసి పొలం అమ్ముకొని కట్టగా మిగిలి సృష్టి వచ్చిందని చెప్పేసి ఒకరి గట్టి డబ్బులు ఇంట్లో పెట్టి ఊరి వెళ్ళినాం. వచ్చేసరికి చోరీ జరిగింది. వేసిన తారం వేసినట్టు కాదు, కానీ ఇంట్లో లోపల చోరీ జరిగింది. ఎంత పోయిందమ్మా? నగదు 1,85,000 వరకు ఉంటుంది. కిలో బ్రేస్లెట్, బ్యాంకులో బంగారం ముందు పెట్టిన కాగితాలు, అవి చెవి కమ్మలు, వెండి దిమ్మలు. గత 8 సంవత్సరాలుగా ఉస్మాబాద్లో వృత్తిరీత్యా నేను అక్కడే సెటిల్ అయ్యాను. ఈ మధ్య కాలంలో గత 2 నెలల నుంచి చిప్పలపల్లి విలేజ్కి నా వర్క్ అయిపోవడం వలన ఇక్కడికి షిఫ్ట్ అయినాము. అక్కడి నుంచి సామాన్ తీసుకొచ్చి ఇక్కడే మా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్య ఒక 15 రోజుల ముందు మేము ముస్తాబాద్లో షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడే మేము డైలీ అక్కడే ఉండడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈ 2-3 రోజులలో మొన్నదాకా సృష్టి వచ్చింది. సృష్టి అయిపోయిన తర్వాత సామాన్ చదువుకొని వెళ్దామని అనుకున్న రోజుల్లో ఇవాళ ప్రొద్దున మా ఇంటి పక్క పొంటి గాడిచెర్ల నరసవ్వ మరియు దేవయ్య ఇద్దరు కాల్ చేసి నాకు మా ఇల్లు తాళం వేసినట్టుగానే ఉంది, మా దాంట్లో బీరువా తాళాలని వలగొట్టున్నాయని మాకు ఫోన్ చేయగానే మాది కూడా తాళం వేసింది, మరి మా ఇంటి పక్క పొంటి ఉంది కదా అని చెప్పేసి మేము ఉట్టిన నా భార్య నేను ఇద్దరం ముస్తాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. రాగానే మాది కూడా తాళము వేసినట్టుగానే ఉంది. లోపలికి వెళ్ళి చూడగానే బీరువాలో ఉన్న మా అమ్మ యొక్క తులం గుండ్లు మరియు నా భార్య 2 జతల 30 తులం కమ్మలు మరియు 2 జతల పట్టగొలుసులు నా భార్య ఒక 30 తులాలు, 5 తులాలు నా బిడ్డ పట్టగొలుసులు మరియు నా 2 బ్రాస్లెట్లు, నా కొడుకుది నడుము గొలుసు మరియు ఒక 2,000 రూపాయల క్యాషు
అందులో చిన్నామె ఒక గ్రామ్ కమ్మలు మొన్ననే కుట్టియడం జరిగింది. అవి ఏవి కనబడలేవు. దీన్ని వెంటనే మేము ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు కొంచెం దృష్టి పెట్టి మాకు ఏదైనా దీన్ని త్వరగా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు చెల్ల నారాయణ రెడ్డి ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ మైనార్టీ మిత్రులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మంత్రి శ్రీధర్ బాబు ముస్లిం సోదరులకు తక్షణమే ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. 2013వ సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో మైనారిటీ భవన్ కట్టిస్తానని చెప్పిన మీరు ఇప్పటికైనా మైనారిటీ సోదరుల బాధలు విని వారికి మైనారిటీ భవన్ కట్టించాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు గారు, మీరు 2013 సంవత్సరంలో సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మరి ప్రాంతంలో మైనార్టీ కాలనీ కట్టిస్తా అని చెప్పి మీరు ప్రామిస్ చేసి ఓట్లు వేయించుకొని సర్పంచ్ ని గెలిపించిన సందర్భం మర్చిపోయినారా? మరి అప్పుడు 13 అయిపోయింది. ఆ తర్వాత 18 ఎలక్షన్లో మీరు చెప్పిండ్రు, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వం లేదన్నారు, మళ్ళీ గెలిచిండ్రు. మరి ఇప్పటికి కూడా మీరు వాళ్ళకి ఇండ్లిపియలేని పరిస్థితి. మీరే స్వయంగా వచ్చి మైనార్టీ సోదరులందరినీ ఒక దగ్గర జమ చేసి మీ అందరికీ మైనార్టీ కాలనీ కట్టిస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా దాన్ని మర్చిపోయి మీరు ఓట్లు వేసుకున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ మాదేపూర్ కు సంబంధించి ఈ మంత్రి నియోజకవర్గానికి సంబంధించి స్పెషల్ గా మైనార్టీ కోట కింద 1000 ఇళ్లు తెప్పించి తక్షణమే నిర్మాణం చేయించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చిత్తశుద్ధిని చాటుకోండి, అబద్దాలతోటి ప్రపంచాన్ని నడపకండి. ఎంతో కాలం నడపలేరు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. ఇప్పటికైనా చేసి మీరు ముస్లిం మైనార్టీ సోదరుల రుణం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి అంబేద్కర్ సెంటర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు రోడ్లపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో కట్టించిన లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని నిరసన తెలిపారు. అదేవిధంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గడ్ర జ్యోతి ధర్నాలో పాల్గొన్నారు. ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ధర్నా మరి ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హక్కు పత్రాన్ని వెంటనే, డబుల్ బెడ్రూమ్ హక్కు పత్రాన్ని వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే. ధర్నా మరి ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హక్కు పత్రాన్ని వెంటనే, డబుల్ బెడ్రూమ్ హక్కు పత్రాన్ని వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే. ధర్నా మరి ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇక్కడ కామారెడ్డి జిల్లా బైన్స్వాడలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని నేక్ బీబీ దర్గా వద్ద బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం అక్కడికి చేరుకున్న పలువురు ప్రజాప్రతినిధులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక పోలీసులు గత 2 రోజులుగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين عليهم غير المغضوب عليهم ولا الضالين. الله أكبر. سمع الله لمن حمده
الله أكبر الله أكبر الله أكبر. السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. సిద్దిపేట జిల్లా గజ్వాల్కు చెందిన రామకోటి రామారాజు పుచ్చకాయ మీద బక్రీద్ చిత్రం అద్భుతంగా చిత్రించారు. బక్రీద్ పండుగ సందర్భంగా పుచ్చకాయ మీద బక్రీద్ చిత్రం, మజీద్, నమాజ్ చేసే ఇమాం చిత్రాలను అద్భుతంగా చిత్రించి అందరినీ అభినందనలు అందుకున్నారు. రామకోటి రామారాజు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కళారత్న అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం మన దేశ సంస్కృతి అన్నారు. భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింలు అందరూ సోదర భావంతో మెలిగి భారతదేశ ఐక్యతను చాటాలన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రాయనగుట్ట, యాకుత్పుర నియోజకవర్గాలలో ఉరుములు మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. చంద్రాయనగుట్ట, ఫలక్నామా, అలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపుర, లలితాబాగ్ డివిజన్లలో జిహెచ్ఎంసీ జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారడంతో స్థానికులు భయంగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాల ద్వారా వెళ్లాల్సిన వర్షపు నీరు రోడ్లపై పారుతుండటంతో రాకపోకలు సాగేందుకు వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నామన్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ జలమండలి అధికారులు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ఒక 1,15,000 నగదు బంగారం వెండి ఆభరణాలు చోరీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మంత్రి శ్రీధర్ బాబు నెరవేర్చాలి. ముస్లిం సోదరులకు తక్షణమే ఇండ్లు, మైనార్టీ భవన్ కట్టించాలి. రోడ్లపై ధర్నా నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు. కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. పుచ్చకాయ మీద బక్రీద్ చిత్రం అద్భుతంగా చిత్రించిన కళాకారుడు. హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలి. కళాకారుడు రామకోటి రామరాజు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.